న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యోగాతో ఆరోగ్యమే మహాభాగ్యం. కోటిలింగాల ఘాట్లో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగాతో ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణమే లక్ష్యం. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ఒత్తిడికి యోగా దివ్య ఔషధం. కలెక్టర్ కీర్తి చేకూరి. మా నాయకుడిని కులం చట్రంలోకి లాగొద్దు. 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి విస్మరించి పవన్ పై విమర్శల కందుల. ఇందిరా సత్యనగర్ బాధితులకు న్యాయం చేయాలి. పీజీఆర్ఎస్ లో కమిషనర్ కు టీకే విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగానే ఉత్తమ మార్గమని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం కోటిలింగాల ఘాట్లో ఆయుష్ శాఖ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదనతో ఐక్యరాజ్య సమితి 2014లో జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని గుర్తు చేశారు. భారతీయ సంస్కృతికి ప్రతీకైన యోగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవన శైలికి మార్గదర్శకంగా నిలుస్తోందని అన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ యోగా సర్వరోగ నివారణగా పనిచేస్తుందని, ప్రతిరోజు 45 నిమిషాల పాటు యోగా సాధన చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్రాణాయామం, ధ్యానం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గడంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్సీ సోము వీరాజ్ మాట్లాడుతూ యోగా ద్వారా ప్రపంచ దేశాలు భారతదేశాన్ని విశ్వగురువుగా గుర్తించాయని పేర్కొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే అంశంతో నిర్వహించడం జరిగిందన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, ఏకాగ్రత రూపొందించడంలో యోగాభ్యాసం కీలకమని చెప్పారు. యోగా జిల్లా నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ మాట్లాడుతూ యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యలకు యోగా సమర్థవంతమైన పరిష్కారమని అన్నారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని అన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలికి యోగానే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయం యోగా సాధనకు కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. యువత నుంచి వృద్ధుల వరకు అందరూ యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సృష్టి క్రమ, శిక్షణ క్రమ, రక్షణ క్రమ, ఆధ్యాత్మిక క్రమ, చికిత్సా క్రమ అనే 5 రకాల యోగా సాధనలు ప్రదర్శించారు. అనంతరం బ్రహ్మకుమారిస్ కు చెందిన స్రవంతి, మౌనిక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన చిన్నారులు, యోగా గురువులను అతిథులు మెమోంటోలు, దుస్సాలువాలతో సత్కరించారు. యోగా గురువు పర్యా రామచంద్రరావు ఆధ్వర్యంలో యోగాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు పర్యా రామచంద్రరావు ఆధ్వర్యంలో సృష్టి క్రమ, శిక్షణ క్రమ, రక్షణ క్రమ, ఆధ్యాత్మిక క్రమ, చికిత్సా క్రమ అనే 5 రకాల యోగా సాధన విధానాలను వివరించారు. సృష్టి క్రమ ద్వారా శరీరానికి చైతన్యం, శిక్షణ క్రమ ద్వారా శారీరక దృఢత్వం, రక్షణ క్రమ ద్వారా రోగ నిరోధక శక్తి పెంపు, ఆధ్యాత్మిక క్రమ ద్వారా మానసిక ప్రశాంతత, చికిత్సా క్రమ ద్వారా వివిధ ఆరోగ్య సమస్యల నివారణకు యోగా ఎలా దోహదపడుతుందో వివరించి అవగాహన కల్పించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం, మానసిక సమతుల్యత సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గైట్ యూనివర్సిటీ చైర్మన్ కేవీవి సత్యనారాయణరాజు, చైతన్యరాజు, ప్రజా ప్రతినిధులు కొడుపూడి సత్యబాబు, యానాపు యేసు, ఆయుష్ సమన్వయకర్త
డాక్టర్ విజయ్ కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి, ఆర్ఎంసీ అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎన్ వసుంధర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తొలుత శాంతి జపంతో ప్రారంభించి కార్యక్రమం యోగా సంకల్పంతో ముగిసింది. యోగాని ప్రపంచ దేశాలతో యుఎన్ఓలో ఇంటర్నేషనల్గా ఆమోదించినటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారు. వాస్తవంగా భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకువెడతామని చెప్తూ ఉంటాం. విశ్వగురు స్థానానికి తీసుకువెళ్ళడం ఏంటి? విశ్వం అంటే ప్రపంచానికి తీసుకువెళ్ళాలని భారతదేశాన్ని. అంటే ఈ యోగాతో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం విశ్వగురు స్థానంగా అంగీకరించాయి. అందరికీ అర్థం కావాలి. ఇది యోగాతో ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని విశ్వగురువుగా అంగీకరించాయి. యోగాని ఇంటర్నేషనల్ డేగా వాళ్ళు ఎప్పుడైతే ఆమోదించారో భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్ళింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి కూడా విశ్వగురువుగా ఖ్యాతింపబడ్డారు. మన ప్రధానమంత్రి విశ్వగురుగా ఖ్యాతింపబడ్డారు. మొన్న ట్రంప్ ఎవనో ఒక నా ఫోటో దించేటప్పుడు చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆ దేశం అంతా కూడా వ్యాఖ్యానించింది. కానీ మోడీ ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశ ప్రధానమంత్రితో ఆలింగనం చేసుకోవడం, ఆప్యాయతతో ఉండడం, ఇదే విశ్వగురు స్థానం. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పినటువంటి దేశం భారతదేశం. దీంట్లో అర్థం ఈ యొక్క యోగా విశ్వగురువుగా మనం అందరం కీర్తించాలి. థ్యాంక్ యూ. ముందుగా ప్రధానంగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మన వారసత్వ సంపద అయినటువంటి యోగాతో మనకున్నటువంటి అవినాభావ సంబంధం మర్చిపోతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు యోగా యొక్క ప్రాధాన్యతని ప్రాముఖ్యతని తెలియజేస్తూ వారు ఐక్యరాజ్య సమితిలో ఈ విషయాన్ని పెట్టడం మాత్రమే కాకుండా ప్రపంచమంతా కూడా యోగా యొక్క గొప్పతనాన్ని గుర్తించి యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని చెప్పి వారు అభ్యర్థించినప్పుడు దగ్గర 177 దేశాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం చేసుకోవటం జరుగుతుంది. ఇది ఒక రకంగా కేవలం మనకున్నటువంటి సాంస్కృతిక వారసత్వ సంపదని మనం గుర్తించడం మాత్రమే కాకుండా ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశ నిర్మాణానికి పునాది వేసేటువంటి కార్యక్రమం ఇది. మనం చూసినట్లయితే యోగా కేవలం శరీర దారుఢ్యం మాత్రమే కాకుండా మనకి మానసిక శాంతిని, అదేవిధంగా మనకు కావలసినటువంటి ఆ బ్యాలెన్స్ని మనకి తప్పకుండా అందించేటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఇవాళ చూసినట్లయితే దగ్గర 500 మంది విద్యార్థులు ఇవాళ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యోగాలో పాల్గొనడం జరిగింది. ఇది కేవలం ఒక దినం చేసేటువంటి కార్యక్రమంగా మాత్రమే కాకుండా ఇది దినచర్యలో భాగం చేసుకోవాలి అని చెప్పి అందరినీ కూడా కోరుతూ, కేవలం మన జిల్లా మాత్రమే కాదు, మన రాష్ట్రం మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జూన్ 20న గుండెపోటుతో మృతి చెందిన స్వర్ణ వార్డ్ సిబ్బంది వరప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ వరప్రసాద్ ఆరోగ్య విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండేవారని అన్నారు. కలెక్టర్ పేషీలో విధులు నిర్వహించిన క్రమంలో ఎప్పుడూ అనారోగ్యం కారణంగా సెలవు పెట్టిన సందర్భం లేదని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం విధులకు హాజరవడం ఎంతో యాక్టివ్ గా ఉంటూ విధులు నిర్వహించారని, శనివారం ఉదయం ఆఫీస్ కు ఉదయమే రావడం, పనిచేస్తూ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పడం జరిగిందన్నారు. ఆయన మృతిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉద్యోగులందరూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.
ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు రెగ్యులర్ హెల్త్ చెకప్లు అవసరమని అన్నారు. ఉద్యోగుల వేతన ఖాతాలు నిర్వహిస్తున్న బ్యాంకులు అందించే బీమా సదుపాయాలపై అవగాహన కల్పించి ప్రతి ఉద్యోగి అవకాశాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులతో సమన్వయం చేసుకుని ఉద్యోగులకు రాయితీ ధరలపై ఆరోగ్య పరీక్షలు నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ కె భాస్కర్ రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొని వరప్రసాద్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. Before he passed away, one day before night kuda he was very happy. Our morning 10:30 kuda Satish call chesi he was chala casual ga maatladadu. After 2 hours is not there. So health wise also he had no issues. Generally he is a person who doesn't take stress. He is a happy person. So tanu alla avadam was actually it was a shock, and again inga korteka and still it's not able to accept it inga. Problem is whatever is the reason, ఎవరు అది చెప్పలేకపోతున్నారు రీజన్ ఏంటి అనేది, బట్ సడన్ గా కొలాప్స్ అయ్యాడు. సో మనందరం కూడా వి టేక్ అవర్ హెల్త్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడు చాలా మంది నేను కనుక్కున్నాను మా పేషెంట్ లో ఇంతకు ముందే టెస్ట్ చేద్దాం అందరికి అనుకునే లోపల ప్రసాద్ పాస్ అయిపోయింది. ఇన్ మై పేషెంట్ దోస్ పీపుల్ వర్ వర్కింగ్. సో ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది మీరు టెస్ట్లు కూడా రెగ్యులర్ గా చేసుకోరు. ఎంతమంది అసలు హార్ట్ చెకప్ కానీ ఏమైనా చేయించుకున్నారు? And unfortunate part is, as he's 1988 born, 38 years, but ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మన హెల్త్ మీద మనకి కొంతమంది భయం, కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్, కొంతమంది రకరకాల కారణాలు. సో టెస్ట్ అయితే చేయించుకోవాలి. ఫ్రమ్ డిఎంహెచ్ఓ సైడ్, డిఎంహెచ్ఓ ఉన్నారు ఇక్కడ, సో ఐ టోల్డ్ హర్ అట్లీస్ట్ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వరకు ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతారో కొంత కన్సెషనల్ ప్యాకేజ్ కింద ఎంప్లాయీస్ వరకు ఇచ్చి టెస్ట్ కోసం అని. సో దట్ విల్ ప్లాన్ వన్, బట్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. సమాజం బాగుండాలని కోరుకునే తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కులం చట్రంలో బంధించాలని చూస్తే దాన్ని బద్దలు కొట్టే మొదటి దెబ్బ కాపు యువతదేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా కాపు నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించినది ఆత్మీయ సమావేశం కాదని, జగన్ 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో జరిగిన విధ్వంసం కారణంగా పార్టీ రాజకీయ భవిష్యత్ ఏంటన్న అంశంపై జరిపిన ఆత్మావలోకనమని మంత్రి విమర్శించారు. పిఠాపురంలో తమ అధినేత చేతిలో ఓడిపోయిన వంగగీత ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్నారని అన్నారు. తెదేపా జనసేన హయాంలో కాప్ కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యకు నిధులు కేటాయించామని, అంతకు ముందు 5 ఏళ్లలో ఈ కార్పొరేషన్ ను ఎందుకు నిర్వీర్యం చేశారని ప్రశ్నించారు. తమ రాజకీయాల కోసం కాపు సమాజాన్ని వాడుకోవాలని చూస్తే వారే తగిన బుద్ధి చెబుతారని మంత్రి దుర్గేష్ హెచ్చరించారు. అనేటువంటి ఒక పెద్ద డ్రామాలో వైసీపీ కాపు నేతలందరూ కూడా పాత్రధారులు. ఆ డ్రామానే ఇవాళ మనకు చూపించడం జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి, అంతకుముందు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో కాపు కార్పొరేషన్కి ఇచ్చినటువంటి నిధుల్ని ఏమాత్రం ఇవ్వకుండా, ఏ ఒక్క పేద కాపు విద్యార్థికి కూడా సహకారం అందించినటువంటి సమయంలో మీరందరూ ఎక్కడ ఉన్నారు? మీరు అప్పుడు అధికారంలోనే ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజున 2014 నుంచి 19 వరకు విదేశీ విద్యా నిధి అనేటువంటి పథకం కింద అనేక మంది కాపు యువతకి నిధుల్ని సమకూర్చి, ఏకైక లక్ష్యం ఏంటంటే కాపు యువత యొక్క సంక్షేమం కాదు. ఎందువల్ల కాదు అంటే, వాళ్ళు 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా కాపు కార్పొరేషన్కి నిధులు ఇవ్వడం కానీ, విదేశీ విద్యా పథకం కింద కాపు యువతకి ప్రపంచ స్థాయిలో ఏదైనా అవకాశాలు కల్పించడం కానీ, లేదంటే కాపు కళ్యాణ మండపాలు కానీ,
కాపు భవన్లు కానీ నిర్మించడానికి నిధుల్ని సమకూర్చుంటే వాళ్ళకి ఖచ్చితంగా కాపుల గురించే వీళ్ళు మాట్లాడుతున్నారు అని అనుకుని ఉండేవాళ్ళం. వాళ్ళకి అది లేదు. వాళ్ళకి ఏంటంటే భయం, ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలి. చిచ్చు పెట్టడం ద్వారా ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావాలనేటువంటి ఒక పిచ్చి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ వారు చేసే కార్యక్రమాలు ప్రజలందరిలోకి కూడా స్పష్టంగా వెళుతూ ఉన్నాయి. అందువల్ల మీరు మళ్ళీ అధికారంలోకి రావడం అనేటువంటిది కల్లా. ఇంకొక మంచి ఉదాహరణ కూడా చెప్తాను నేను. చాలా విచిత్రమైన విషయం, మీరు నిరంజన్ అనేటువంటి అబ్బాయి పూర్తి స్థాయి అనారోగ్యంలో ఉండి వరంగల్లో తాను పవన్ కళ్యాణ్ గారిని చూస్తే తనకి ఆనందం కలుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది అనేటువంటి నమ్మకంతో అన్నా పవన్ అన్నా రా అని పిలిస్తే మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. అతనికి కావలసింది సమకూర్చారు, ఆర్థిక సహాయం అందించారు, అతనికి అనునయించారు, ఓదార్చారు. తద్వారా అతను కొంచెం మానసిక ప్రశాంతత ఉండేలాగా చేశారు. దాన్ని కూడా మీరు వివిధ రకాలుగా మార్చి దాన్ని ఇంకొక రకంగా మానవత్వం లేని విధంగా మీరు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అన్నాన్ని పిలిస్తే వెళ్ళిపోతాడా అని మాట్లాడినటువంటి పేరుని నాని గారి యొక్క సంస్కారం గురించి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అది సంస్కారం అనిపించుకోదు, సంస్కార హీనత్వం అనిపించుకుంటుంది అనేటువంటి మాట కూడా తెలియజేస్తూ, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్స్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజానగరం గ్రామంలోని హై స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గత 4 సంవత్సరాలుగా యోగా ఉపాధ్యాయులను నియమించి 4 పాఠశాలల్లో విద్యార్థులకు యోగా శిక్షణ అందిస్తున్న కార్యక్రమాన్ని నిర్వాహకులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే సుమారు 800 మంది విద్యార్థులు యోగా శిక్షకులుగా తీర్చిదిద్దబడడం ఆనందదాయక విషయమని నిర్వాహకులు తెలిపారు. క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ తీగల రాజా మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే యోగాను అభ్యసించడం వల్ల జీవిత ప్రయాణం ఆరోగ్యకరంగా సుఖ సంతోషాలతో సాగుతుందని అన్నారు. యోగా అనే భారతీయ ప్రాచీన సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి భారతదేశం ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా ట్రైనర్ మాస్టర్ వెంకటరమణను, అలాగే ఉత్తమ యోగా ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను మెమోంటోలతో సత్కరించారు. గత 4 సంవత్సరాలుగా ఈ యోగా కార్యక్రమానికి తమ సంస్థ ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్న మండవెల్లి వెంకన్న బాబును నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎండిఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు మండవెల్లి వెంకన్న బాబు, కార్యదర్శి పి రఘునాథరాజు, జాయింట్ సెక్రటరీ నవీన్ ప్రసాద్ తో పాటు పలువురు రొటేరియన్లు పాల్గొన్నారు. యోగా ప్రదర్శనలతో విద్యార్థులు ఆకట్టుకోగా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మా క్లబ్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన యొక్క స్పాన్సర్తో మరి ఈరోజు 4 స్కూళ్ళల్లో మనం మొదలుపెట్టి మరి ప్రభుత్వానికి మనం ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున గవర్నమెంట్ వారు ప్రతి స్కూల్లోని ఒక పీరియడ్ని దీని నిమిత్తం కేటాయించి యోగాన్ని చెప్పాలి అనే ఒక కాషన్ తీసుకుని వెళ్ళారు. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే మనం ఇది చెయ్యాలి అని చెప్పి ప్రతి చోటన మేము గొంతెత్తి చెప్తూ జరుగుతుంది. అది జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటు భారతదేశంలో మరి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకునే స్థితికి యోగా వెళ్ళింది అని అంటే దీని పర్యవసానాలు, ఫలాలు ఈ జాతి అంతా కూడా పండించుకుంటుందని చెప్పి సందర్భంగా చెబుతూ, ఇంతటి మహత్ కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నందుకు మా జన్మ ధన్యమైందని చెప్పి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఎంతో ఆనందిస్తుందని చెప్పి సందర్భంగా చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకునే ముందు, మాకు ఈ యొక్క ఖ్యాతి వచ్చింది అని అంటే అటు మండవెల్లి వెంకన్నబాబు గారు, అలాగే వెంకటరమణ మాస్టర్ కూడా మాకు చక్కటి ఈ లైన్ని ఏర్పాటు చేశారు. మరి మాస్టారు అటు వర్షమైన అలాగే ఎండనున్న తనకు అప్పచెప్పిన పనిని దిగ్విజయంగా నడుపుతూ మాకు ఇంత పేరు తెస్తాకి మేము జిల్లా లెవెల్లో ఈ రోజున రాష్ట్ర లెవెల్లోని యోగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు 600 మంది పిల్లల్ని యోగా టీచర్ని చేశామని చెప్పుకుంటున్నామంటే దీని అంతటికీ కారణం యోగా మాస్టర్ వెంకటరమణ గారు అని చెప్పి సందర్భంగా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారిని సవినయంగా మా క్లబ్ ఎప్పుడూ కూడా మర్చిపోదని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మేము ఇచ్చిన వారిని సత్కరించుకోవాల్సిందిగా
కార్యక్రమంలో కూడా ఇందులో నేను నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాడు. సదా మీ సేవలో మీ తీగల రాజా. నమస్కారం. రొటేరియన్. ఇందిరా సత్యనగర్ బాధితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సారంగధరమెట్టు నుంచి సువిశేషపురం వరకు ఉన్న ఇందిరా సత్యనగర్ పొంత రోడ్లో ఆక్రమణల తొలగింపులో బాధితులకు అక్కడే స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మాణం చేయాలని కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం బాధిత కుటుంబాలతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన PGRS లో కమిషనర్ కు వినతి పత్రం అందజేసి బాధితుల సమస్యలను వివరించారు. అనంతరం టీకే విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉంటున్న 110 కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది నిరుపేదలు అక్కడే పక్కా గృహాలు కట్టుకొని నివాసం ఉంటున్నారని, ఇంటి పన్ను, కరెంటు, కుళాయి కనెక్షన్స్ కూడా వేసి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. 2007లో అప్పటి మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ రోడ్డును 40 అడుగులు చేయాలని తీర్మానం చేసినట్టు తెలిపారు. ఈ తీర్మానాన్ని ఇప్పుడు ఆమె తనయుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి వాసు దృష్టిలో పెట్టుకొని బాధితులకు G+1 లేదా 2గా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని కోరారు. ఎవరైనా తాము ఉండే ఇంట్లో పన్నులు చెల్లిస్తూ 13 సంవత్సరాల నుంచి నివాసం ఉంటే వారిని ఖాళీ చేయించే అధికారం ఎవరికీ ఉండదని స్పష్టం చేశారు. కమిషనర్ చాలా సానుకూలంగా స్పందించారని, 80 అడుగుల పొంత రోడ్డును సర్వే నిర్వహించి ఇల్లు లేని వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చినట్టు వివరించారు. వారికి ప్రత్యామ్నాయం చూపించే వరకు మిగిలిన ఇళ్లను పడగొట్టబోమని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇందిరా సత్యనగర్ బాధితులకు అధికారులు న్యాయం చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. వారికి సరైన న్యాయం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున తాను అండగా నిలబడతానని తెలిపారు. గత 45-50 సంవత్సరాల నుంచి కొంతమంది పేదవారు ఇల్లు కట్టుకుని అక్కడే జీవనం సాగిస్తున్నారు. అటువైపు పక్కా గృహాలు ఉన్నవాళ్ళు, ఇటువైపు పక్కా గృహాలు ఉన్నవాళ్ళు కూడా ఆ పొంతులో 80 అడుగుల పొంతులో కొంతమేర, అంటే కొంతమంది 20 అడుగులు, కొంతమంది 15 అడుగులు అలా ఆక్రమించేసి అటువైపు ఇటువైపు కూడా పొంతునే చాలా కుదించేయటం జరిగింది. మొన్న శనివారం నాడు మన రాజమండ్రి మున్సిపల్ సిటీ ప్లానర్ గారు ఒక JCBని పంపించి అక్కడ ఉన్న కొన్ని ఇల్లు ఆల్టర్నేటివ్గా ఒక ఇల్లు పడగొట్టి 2 ఇల్లు నుంచి మళ్ళీ 2 ఇల్లు పడగొట్టి ఇంకొక ఇల్లు నుంచి ఆ రకంగా ఇళ్ళన్నీ కూడా పడగొట్టేయడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ లాస్ట్ డేటు 23వ తారీఖు లోపల కనుక మీరు ఖాళీ చేయకపోతే JCB వచ్చి మీ ఇళ్ళన్నీ కూడా పడగొట్టేయటం జరుగుతుందని చెప్పి వీళ్ళందరికీ కూడా మొత్తం వార్నింగ్ ఇవ్వటం జరిగింది. సుమారు ఒక 100-110 మంది అక్కడ ఇల్లు కట్టుకుని జీవితం సాగిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈవేళ స్పందన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి వీళ్ళ బాధలన్నీ కూడా వినవించుకోవడం జరిగింది. వీళ్ళకి ఇంటి పన్ను వేశారు, కుళాయి పన్ను వేశారు, కరెంటు బిల్లు కట్టిస్తున్నారు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఇంటి పన్ను కట్టించుకుంటే 13 సంవత్సరాలు కంటిన్యూస్గా కట్టించుకుంటే అది ఖాళీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదు. ఆటోమేటిక్గా అది రెగ్యులరైజ్ అయిపోయి వాళ్ళ సొంతం అయిపోతుంది. అది కూడా కాదని వీళ్ళ మరి ఇల్లు పడగొట్టేయడం జరిగింది. రాఘవమ్మ గారు మేయర్గా ఉండగా 80 అడుగుల పొంతులో 40 అడుగులు రోడ్డు వేసి 40 అడుగులు మిగతా 40 అడుగుల్లో వీళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెప్పి కౌన్సిల్లో తీర్మానం చేశారు. రాఘవమ్మ గారు సంతకం పెట్టిన కాగితం కూడా ఇప్పుడు మన కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి అదే రాఘవమ్మ గారి కొడుకు ఆదిరెడ్డి వాసు గారు ఇవాళ ఎమ్మెల్యే. మరి వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ అమ్మ చేసింది, వాళ్ళ అమ్మ తీర్మానం ఇక్కడ అమలు చేయడు. మరి ఇవాళ అదే విషయం మీద ఇక్కడ కమిషనర్ గారికి వచ్చి చెప్తే ఆయన చాలా బాగా స్పందించారు. స్పందించి ఏమంటే నేను మొత్తం సర్వే చేయించాను, ఎలిజిబిలిటీ ఉండి ఎవరెవరైతే ఉన్నారో కొంతమందికి ఇందులో ఆల్రెడీ మరి టిట్కో ద్వారా కానీ లేదా బాంబేలో కానీ కొంతమందికి ఇల్లు వచ్చింది. అలా సర్వే చేయించి ఎవరికెవరికి ఇల్లు రాలేదో ఏమి లేవో వాళ్ళందరూ మేము స్టడీ చేసి వాళ్ళకి టిట్కో ఇల్లు అన్నా ఇవ్వటం జరుగుతుంది,
లేదా అక్కడే G+1 కట్టించి ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. చాలా పాజిటివ్గా స్పందించారు. ఉన్న ఇల్లు ఏవి కూడా మేము పడగొట్టమని చెప్పి ఆయన హామీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఈయన అన్యాయంగా వీళ్ళ మీదకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఊరుకునే పరిస్థితి ఉండదు. వీళ్ళకి మాత్రం తప్పగా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. భద్రకాళి సమేత వీరభద్రుడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 24న నిర్వహిస్తున్నామని శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం చైర్మన్ జక్కంపూడి విజయలక్ష్మి వెల్లడించారు. రాజమహేంద్రవరం గౌతమి ఘాట్లో అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుడి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం చైర్మన్ జక్కంపూడి విజయలక్ష్మి ప్రకటించారు. ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరానికి చెందిన మన్యం వీర వెంకట సత్యనారాయణ మూర్తి సునీత దంపతుల చేతుల మీదుగా బుధవారం ఉదయం 8:46 గంటలకు ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. పరమశివుడి జటాజుటాల నుంచి వీరభద్రుడు ఉద్భవించాడని అన్నారు. దుష్ట శక్తులను పారదోలే వీరభద్రుడి ఏకశిలా విగ్రహాన్ని మహాబలిపురం నుంచి తీసుకువచ్చామని అన్నారు. 24న విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, 25న అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆలయంలో నిత్య పూజలు నిర్వహించే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. పరమశివుడి స్వరూపమైన వీరభద్ర స్వామి శుభకార్యాల్లో వీరభద్రుని సంబరాలు నిర్వహించడం అనేక కుటుంబాల్లో ఆనవాయితీగా వస్తుందని వివరించారు. ఆలయ నిర్మాణదాత మన్యం వీర వెంకట సత్యనారాయణ మూర్తి బాబ్జీ మాట్లాడుతూ వీరభద్రుడి కళ్యాణం చేయిస్తే వివాహం అవుతుందని భక్తుల విశ్వాసమని అన్నారు. గత 10 ఏళ్ల నుంచి వీరభద్రుడి ఆలయం నిర్మించాలని భావిస్తున్నామని, ఎన్నాళ్లకు తన సంకల్పం నిజమైందని అన్నారు. శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ట్రస్టీ చల్ల శంకర్రావు మాట్లాడుతూ మన్యం వీర వెంకట సత్యనారాయణ మూర్తి ఆధ్యాత్మిక చింతనతో తిరుపతి, షిరిడి, కాశీ క్షేత్రాల్లో సత్రాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ నెల 24న ప్రతి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అనంతరం 25వ తేదీన ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పోలసానిపల్లి హనుమంతరావు, ఇమ్మంది మోహన్ రావు, చలపతి గురుస్వామి, మంతన కేశవరాజు, పిచ్చుక సత్యనారాయణ, దౌలూరి రామకృష్ణ, బోరుగుపల్లి శేషారావులతో పాటు మన్యం నవీన్, జ్యోతి దంపతులు పాల్గొన్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం 24/6/26 అంటే ఎల్లుండి బుధవారం నాడు ఉదయం 8:45 శ్రీ మాన్యం వీర వెంకట సత్యనారాయణమూర్తి గారు బాబ్జీ గారు, వారు శ్రీమతి సునీత గారు దంపతులచే అయ్యప్ప స్వామి ఊళ్ళో మన శ్రీ 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 భద్రకాళి సమేత వీరభద్ర స్వామి గారి ఆలయం కొత్తగా నిర్మించడం జరుగుతుంది. ఎల్లుండి ఉదయం 8:46. ఈ కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి భక్తులందరూ, చుట్టుపక్కల భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మన మన్యం వీర వెంకట సత్యనారాయణమూర్తి గారు, వారి అబ్బాయి నవీన్ వాళ్ళు వచ్చి ఈ గుళ్ళోనే వీరభద్ర స్వామిని మీరు నిర్మించాలనుకుంటున్నాం, ఇక్కడ స్థాపించాలని అనుకుంటున్నాం, కనుక మీరు కొద్దిగా మాకు అనుమతి ఇవ్వాలని అంటే మా బోర్డులు అందరూ కూడా నిర్ణయించి ఎక్కడా కూడా మనకి ఈ చుట్టుపక్కల భద్రకాళి సమేత వీరభద్ర స్వామి యొక్క విగ్రహాలు ఎక్కడా లేవు నాకు తెలుసుంది. కాకినాడలో మటుకు ఉంది. అందువల్ల ఏంటంటే ఈ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి అనేది చాలా పవర్ఫుల్ విగ్రహాలు. ఈ విగ్రహాలు కూడా మన చెన్నై నుంచి, మామల్లాపురం నుంచి తీసుకొచ్చారు. సుమించుగా 4 నెలలు 5 నెలలు దీన్ని నిర్మించి తీసుకొచ్చి ఆ విగ్రహాలు తీసుకురావడం జరుగుతుంది. వాటికి రోజు పూజలు కూడా అన్ని జరుగుతాయి. ఇవాళ రేపు పూజలు ఉంటాయి, ఎల్లుండి మటు విగ్రహ ప్రతిష్ట ఉంది. దానికి సుమారుగా ఒక 13 లక్షల రూపాయలు వాళ్ళు
తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నిర్మించడం జరుగుతుంది. ఆ పేరు తలుచుకుంటేనే కూడా ప్రతి ఒక్కరికి కూడా అంటే ఒక రకంగా ఆనందం ఉంటుంది, ఓ రకంగా భయం కూడా ఉంటుంది వీరభద్రుడి విషయంలో. ఇక్కడ మన మన్యం వీర వెంకట సత్యనారాయణమూర్తి సునీత దంపతులు ఇరువురు కూడా వారి పుత్రులు ప్రవీణ్ గారు, నవీన్ గారు, వారి ముగ్గురు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ మన అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ శ్రీ వీరభద్ర స్వామి సమేత భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని ప్రతిష్ఠ చేయాలి అనేటటువంటి సంకల్పంతో వారి ముందుకు రావడం జరిగింది. రియల్గా చెప్పాలి అంటే మన్యం బాబ్జీ గారి గురించి అందరికీ తెలిసినటువంటి విషయం. ఎక్కడైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుందంటే వారి కుటుంబం ముందుకు వస్తుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణంలో కూడా వారి పాత్ర పోషించడం జరిగిందని చెప్పి తెలియజేయడానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, సంతోషిస్తున్నాను కూడా తెలియజేస్తున్నాను. వీరభద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠ జరగడం అనేది మా ఎవరైతే ఆధ్యాత్మిక డైరెక్టర్ ఉన్నారో వారందరికీ కూడా చాలా సంతోషం. నిన్న రోజున ఈ స్వామిని గ్రామ సంచారం చేయించడం జరిగింది. ఇవి చెన్నై శిల్పుల చేత ఈ విగ్రహాలు తయారు చేయించడం జరిగింది. మహాబలిపురం నుంచి విగ్రహాలు రావడం జరిగింది. అదే రకంగా ఈ ఆలయం గురించి చెప్పాలి అంటే ఎవరైతే ఈ అయ్యప్ప స్వామి ఈ రాతి దేవాలయాన్ని నిర్మాణం చేశారో అంటే దానికి సహకరించిన వారే మారియప్ప అనేటటువంటి శిల్పే ఈ ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. అందు గురించి అంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి అన్ని కూడా ఒకే శిల్పి చేతి మీద తనకి ఉన్నటువంటి వర్కర్స్ తోటి నిర్మాణం జరగడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తాను. ఈ ప్రెస్ వారికి నమస్కారాలు. ఈ మన అయ్యప్ప స్వామి కమిటీ మెంబర్లు అందరికీ నమస్కారాలు. నిజంగా మాకు ఈ కోరిక ఒక 10 ఏళ్ళ ఉంది. చాలా రకాలుగా ప్రయత్నం చేశాం కానీ ఇది అడగగానే ఎస్ అన్నారు. తొందరలో పూర్తి అయిపోయింది. మా ఇంట్లో గత 80 సంవత్సరాల నుంచి వీరభద్రునికి జరుగుతుంటాయి. ఏదో మనం చేద్దామని అనుకోవడం, సంకల్పం చేసుకోవడం, భద్రకాళి వీరభద్ర స్వామి గుడి కట్టడానికి మాకు అవకాశం కల్పించినటువంటి మన అమ్మగారికి, హనుమంతరావు గారికి, శంకరరావు గారికి, వగైనా అపరమ గారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎక్కువగా మన రాష్ట్రంలోనూ కంటే కూడా తెలంగాణలో చాలా ఎక్కువ గుళ్ళు ఉన్నాయి. అలాగే కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో, నార్త్ ఇండియాలో చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో కూడా ఉన్నాయి కానీ గుళ్ళు తక్కువ ఉన్నాయి. జిల్లాకి 2-3 ఉన్నాయి అంతే. కానీ దేవుడి గురించి నేను చెప్పకూడదు కానీ అంత పవర్ఫుల్ గాడు ఎవరు లేరు. చాలా ఒక నాలుగు ఒకటి ఉంది. వీరభద్ర స్వామి కళ్యాణం చేయించిన వారికి వాళ్ళ ఇంట్లో కళ్యాణం కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే నెలకు ఎక్కువగా కళ్యాణం అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మురమడలో వీరభద్ర స్వామి గుడి ఉంది. నిత్య కళ్యాణం జరుగుతుంది. ఏ రోజులో కూడా 10 మంది తక్కువ లేకుండా వస్తారు. ఒక 6 నెలల ముందు చెప్పాక మాకు స్పేస్ దొరకదు. ప్రతి ఒక్కరు చెప్తాడు ఎవరైనా సరే కళ్యాణం అవ్వట్లేదంటే కళ్యాణం చేయించుకొచ్చి. అలాగే కష్టాల్లో ఉన్న ప్రాబ్లం, మనీ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే మీరు కోరుకోండి, మనస్ఫూర్తిగా కోరుకుంటే కరెక్ట్గా జరుగుతుంది. మా అమ్మగారు నాన్నగారు కోరిక మీదట మా ఇంటి ఇలవేలు పైన వీరభద్ర స్వామి ఆలయం కట్టించాలని మా అమ్మగారు నాన్నగారు కోరిక. సో అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అది కార్యరూపం దాల్చుకునేసరికి అమ్మగారితో, విజయలక్ష్మి గారితో మాట అంటాం. తర్వాత చలశంకరరావు, హనుమంతరావు ఇలా కమిటీ అందరినీ అడగడం, వారు వెంటనే తప్పకుండా మన ఆలయంలోనే చేద్దామని నాకు సహకారం అందించి అన్ని విధాల మమ్మల్ని ముందుకు నడిపించి ఈ మహత్తర కార్యం పూర్తవడానికి వాళ్ళు అన్ని విధాలు సహకరించారు. వాళ్ళకి ఎల్లప్పుడూ మేము చాలా కృతజ్ఞతలు అండి. అట్లాగే అమ్మవారు భద్రకాళి సమేత వీరభద్ర అమ్మవారు ఇల్లుండి విగ్రహ ప్రతిష్టకి అందరూ కూడా విచ్చేసి ఆ స్వామి ఆశీస్సులు తీసుకోవాలని మనసావాచ కోరుకున్న సంతోషం. ఈ యొక్క ఆలయంలో పరమశివుడి యొక్క స్వరూపమే వీరభద్ర స్వామి, పార్వతీ రూపమే భద్రకాళి. ప్రతి ఇంట్లో కూడా వివాహాల సందర్భంలో కానీ, ఇంటి గృహప్రవేశ సమావేశంలో కానీ, సద్గురులో కానీ
ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా చాలా ఎక్కువ మంది వీరభద్రుడి యొక్క సంబరం చేసుకుంటారు. దానికి ఇక్కడ ఈ ఆలయం నిర్మిస్తూ గవర్నమెంట్ చెప్పి వాళ్ళ కోరికలకి మరి మహాబలిపురంలో ఈ స్వామివారి యొక్క విగ్రహాలు చేయడం జరిగింది. అలాగే తమిళనాడు కూడా ఈ యొక్క గ్రానైట్తో తయారు చేయబడిన ఆలయం కూడా అక్కడే తయారు చేసి ఇక్కడికి వచ్చి ఫిట్ చేశారు. అందువల్ల సహజంగా మరి ఇంత అవకాశం మరి ఈ దేవాలయానికి మరొక ఉపాలయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రాజమండ్రి ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో యోగా మిత్ర మండలి యోగా గురువు సూరపురెడ్డి తాతారావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రె శ్రీనివాసరావు అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు దానవాయిపేట యోగా మిత్ర మండలి యోగా గురువు సూరపురెడ్డి తాతారావు ఆధ్వర్యంలో ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా వర్రె శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలిగిస్తుందని, యోగాను కుటుంబ సమేతంగా చేయాలని సూచించారు. బాబాజీ యోగా గురువు మేడిసటి తాతబ్బాయి రెడ్డి రాజు యోగా కార్యక్రమంలో గీసాల బాపూజీ, రొక్కం గోపి, కె రామానాయుడు, అముజు ఈశ్వరి, ఎం వెంకటలక్ష్మి, ఎన్ కళ్యాణి, వి సురేఖ, సన్నికళ, వై దుర్గా, కె హేమ, అనిసటి పద్మ సూర్య నమస్కారములు, యోగా, జాగింగ్, ఆసనాలు, ప్రాణాయామ ధ్యానం చేయించారు. యోగ సాధకులు ఆదిరెడ్డి రామకృష్ణ, సీరా వెంకటేశ్వరరావు, వేలిసటి రాము, సనపతి సత్యబాబు, పామర్తి గోపాలరావు, గుబ్బల గంగాభవాని, బేరి రత్నాంబ, బాలాజీ చౌదరి, వీరబాబు, మాసవరపు భాస్కర్ రావు, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆవిడ డెఫినెట్ గా మంచి ర్యాంకులో ఆల్ ఇండియా లెవెల్లో ఆవిడ
ఎందుకంటే మనం పార్కులో చేయాలి ఎంతో దూరంగా అనుకున్నాం, కానీ భగవంతుడు మనకి ఏంటంటే వారితో అనుకున్నది కూడా ఇక్కడ వచ్చాం. ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను సార్ నేను. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి మెయిన్ యోగా కావాలి, ఆరోగ్య మహాభాగ్యం అన్నట్టు యోగా దినోత్సవం మనకి ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అటువంటి మనం ప్రతిరోజు కూడా జరుపుకుంటున్నాం. కనుక మనకి ప్రోటోకాల్ ప్రకారం ఆసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్ ఇవన్నీ కూడా మనం చేయాలి. అంటే ప్రోటోకాల్ విధిగా పెట్టి అంటే 40 మినిట్స్ చేయాలి యాక్చువల్గానే ప్రోటోకాల్ ప్రకారం. అందుకని 40 మినిట్స్లో మనం ముగించాం, మనం స్టార్ట్ చేసి. కాబట్టి ఈ యోగా మీద యంగ్ జనరేషన్ నుంచి కూడా ఖచ్చితంగా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు మహారోగి ఆరోగ్య కేంద్రంలో రాజమండ్రి గోదావరి LMF క్లబ్ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు సందుగల మహారోగి ఆరోగ్య కేంద్రంలో రాజమండ్రి గోదావరి LMF క్లబ్ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్రంలో నివసిస్తున్న వారికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ఉన్న ఆవులకు పశుగ్రాసం అందజేశారు. అంతకు ముందు పిట్టలవాణి చెరువు సమీపంలోని అమ్మా నాన్న అనాథాశ్రమంలో 70,000 రూపాయల వ్యయంతో ఫ్లోరింగ్ పనులను పూర్తి చేయించారు. అవసరాల్లో ఉన్న పేదలకు, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని రాజమండ్రి గోదావరి అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు మేకా శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ KVV సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరుపేదలకు అవసరమైన సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ నాగేంద్రబాబు, కొల్లూరు గోపాలకృష్ణ, మానుకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలయన్స్ రాజమండ్రి గోదావరి క్లబ్ సభ్యులైనటువంటి మణికొండ శ్రీనివాస అమ్మాయి శృతి శర్మిళ పుట్టినరోజు సందర్భంగా వివేకానంద మహారోగ్య కేంద్రంలో ఈరోజు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం అయిందండి. ఆ సందర్భంగా ఇక్కడ మా క్లబ్ సభ్యులందరూ వచ్చి ఈ సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. ఈ క్లబ్ సభ్యులందరికీ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. అలయన్స్ క్లబ్ రాజమండ్రి గోదావరి LMF క్లబ్ వారు ఈరోజు శృతి శర్మిల గారి బర్త్డే సందర్భంగా వారి ఫాదర్, మా క్లబ్ మెంబర్, సీనియర్ మెంబర్ అయినటువంటి మణికొండ శ్రీనివాస్ గారు వివేకానంద ఆరోగ్య కేంద్రం నందు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ విధంగా చేయడం మా క్లబ్ తరఫున ఫస్ట్ టైం చేస్తున్నాం. అలయన్స్ క్లబ్ స్టార్ట్ అయింది కొత్తగాను. ఈ రోజున ఫస్ట్ సర్వీస్గా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నదానంలో ఫస్ట్ అయితే మా ప్రెసిడెంట్ గారు అలాగే మా మెంబర్స్, PSTలు అందరూ రావడం జరిగింది. అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరంలోని AKC కాలేజ్, హ్యాపీ స్ట్రీట్, JLN రోడ్ ప్రాంగణంలో యోగా భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని AKC కాలేజ్, హ్యాపీ స్ట్రీట్, JLN రోడ్ ప్రాంగణంలో ఆదివారం ప్రత్యేక యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా యోగా సాధకులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు మరియు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం ఉదయం 6 గంటలకు ప్రారంభమై యోగా ప్రార్థనతో కొనసాగింది. అనంతరం వివిధ యోగా ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యాన సాధనలు నిర్వహించి యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు గొర్లె త్రినాథరావు మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య సంపద అని అన్నారు. ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలను అధిగమించడానికి యోగా ఒక అద్భుతమైన సాధనమని పేర్కొన్నారు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత మరియు రోగనిరోధక శక్తి పెరుగుతాయని వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం యోగా పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం మరియు సమాజంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అని తెలిపారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా
మనస్సు, శరీరం మరియు ఆత్మను సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు యోగా వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకొని భవిష్యత్తులో కూడా క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తామని సంకల్పించారు. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ముఖ్య శిక్షకులు జి. త్రినాథరావు, ముఖ్య అతిథి బొంత శ్రీహరి, 4వ వార్డ్ మాజీ కార్పొరేటర్, అతిథిగా తూతిక బాలసుబ్రహ్మణ్యం, యోగా ట్రైనర్లు పెరంబుదూర్ శ్రీనివాస్, చిన్నారి, రత్నాల పద్మ, గాయత్రి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పాల్గొన్న వారికి, యోగాభిమానులకు, నిర్వాహకులకు యోగా భారతి ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. మీరంతా కూడా నిత్యము ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అవునా? చేస్తున్నారా? అప్పుడప్పుడు చేస్తున్నారా? ఓకే. సో యోగా అనేది మన జీవన లైఫ్ అండి. జీవితంకి జీవనంలో ఒక భాగం అయిపోవాలి. యోగా అంటే ఏదో ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, పావు గంట ప్రాక్టీస్ అని కాకుండా రెగ్యులర్గా మన డైలీ లైఫ్ ఏ విధంగా అయితే రొటీన్ ఉంటుందో అందులో భాగం అయిపోయే విధంగా ప్రాక్టీస్ చేయాలి. అంటే ప్రతిదీ ప్రాక్టీస్ కూడా మన ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో అది రెగ్యులర్ లైఫ్లో కూడా తెలియకుండానే చేస్తుంటారు. సో అలా ప్రతిదీ మన డైలీ లైఫ్లో దీన్ని ఇన్వాల్వ్ చేసుకొని ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. సో ప్రతిరోజు కూడా మినిమం ఒక 20 to 30 మినిట్స్ అయినా ఈ యొక్క ఏదో ఒక వ్యాయామము లేదా ఎక్సర్సైజు లేదా యోగా ప్రాక్టీసు లేదా వాకింగ్, ఇలా ఏదో ఒక ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేయటం వలన మన శరీరం అనేది దృఢంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే. సో ఓకేనండి, రైట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి యోగా అంటే చేయాలి అనే ఆలోచన అయితే ఉంటుంది, కానీ చేయలేము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవాలా, ఇంకో హాఫ్ అన్ అవర్ కేటాయించుకోవడం వలన మంచి రిజల్ట్ అనేది పొందవచ్చండి. సో ఎవరి కోసమో కాదు కదా, మన కోసం మనము. సో మనం ఒక రోజు ఒక 24 అవర్స్లో ఒక 1 అవర్ కేటాయించడం వలన ఎంతో ఆరోగ్యంగా, ఎంతో ఆనందంగా సో లైఫ్ అనేది లీడ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. జనరల్గా మన యోగా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే యోగాకి నాకు రావడానికి ప్రేరణ కల్పించిన సుబ్రహ్మణ్యానికి, అలాగే నా సోదరుడైనటువంటి నాకు గురువే చిన్నవాడైనప్పటికీ కూడా వాసుకి, అలాగే మన టీం గురువు గారైనటువంటి త్రినాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ప్రపంచ యోగా డే చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యోగా డేని ఈ రోజునే ఎందుకు జరుపుకుంటామంటే జూన్ 21న ఈ రోజున పగలు 14 గంటలు పనిచేస్తుంది, రాత్రి కేవలం 10 గంటలే పనిచేస్తుంది. అంతేకాకుండా ఈరోజు చాలా విచిత్రమైన విషయం ఒకటి జరుగుద్ది. అదేంటంటే జీరో షాడో అంటాం. అంటే మన నీడ ఈరోజు మనకి కనిపించదు. ఎందుకంటే 24 degrees అనుకుంటే కొద్దిగా లెక్క మిస్ అవుతాను, ఇలాగా ఉంటుంది. మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రావడం వల్ల ఈ సూర్యుడు ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి ప్రయాణం చేయడం వల్ల, అంటే ఖగోళ శాస్త్రం కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన యోగి పుంగవులు ఋషులు మరి ఈ రోజున యోగా దినోత్సవంగా ప్రకటించారంటే సైన్స్కే ఒక సవాల్ ఈ యోగా దినోత్సవం. మరి అలాంటి యోగాను ఇవాళ ప్రపంచవ్యాప్తం కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు యోగాకి ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి కానీ లేకపోతే రాసులు కానీ సూర్య చంద్ర బింబాల యొక్క పరిప్రకటన, అలాగే ప్రకృతి సమతుల్యం, అలాగే శరీర సమతుల్యం కూడా ఈరోజు మనకు సెట్ అవుతుంది. అందుకే ప్రకృతి శరీరం అన్ని సమతుల్యాల్లో ఉండే ఈ రోజుని యోగా డేగా ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించడం, మరి ఆనాటి ఋషులు యోగులకి మరొక్కసారి వారి మహాపాద పద్మాలకు నమస్కరించుకుంటూ, మరి స్వామి వివేకానంద గారు కూడా గొప్ప యోగా పురుషుడు. ఎంత ప్రపంచానికి ఎంత జ్ఞానాన్ని పంచినా ఆయన చివరికి అందరిలాగా ఏదో రోగమయం లేకపోతే అనారోగ్యాలు కాదు, ఆయన ఈ దేహాన్ని వదలాలనుకున్నప్పుడు
కుండలీకరణ శక్తి అనే దాని ద్వారా ఈ భూమిని వెళ్ళిపోయినటువంటి మహోత్తరమైన ఈ యోగాలో మనము సభ్యులవ్వడం, ఈ యోగాను ప్రాక్టీస్ చేయడం, అలాగే చిన్నారులు చిరంజీవులు మరి మాకంటే చిన్న వయసు నుంచి చేస్తున్నారంటే మీరు గొప్ప గొప్ప యోగా పురుషుల స్ఫూర్తిని పొంది ఈ యోగాని విశ్వవ్యాప్తం చేస్తారని మరొక్కసారి మన కుటుంబ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. ప్రముఖ న్యాయవాది గోందేసి శ్రీనివాసులు రెడ్డి కుమార్తె ఆశ్రిత పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రియతమ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి, కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు, ప్రముఖ న్యాయవాది గోందేసి శ్రీనివాసులు రెడ్డి గారి కుమార్తె ఆశ్రిత ఆశు పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులు బొమ్మూరులోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశ్రితకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిఎస్ఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సూర్య భగవాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి మహారోగి ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, దుప్పట్లు, భోజనాలను పంపిణీ చేశారు. అలాగే ఐఎల్టీడీ జంక్షన్ లోని హోంలో భోజనాలు, టిఫిన్లు అందజేయడంతో పాటు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మానవతా దృక్పథాన్ని చాటి చెప్పారు. ఈ కార్యక్రమాలు గోందేసి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల తిరుపతిరావు, అను, సీతారాం చరణ్, మురళి, రూపేష్, విజయానందం, లోకేష్, గోపి, బొమ్మూరు బాబీ, రెడ్డి ప్రసాద్, సురంపూడి ప్రకాష్ తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఆశ్రిత అశు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాలు స్థానికంగా ప్రశంసలు అందుకున్నాయి. ఈరోజు మా ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు గొందేసి శ్రీనివాసరెడ్డి గారు అన్న కుమార్తె ఆశు పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి రూరల్లో పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తూ చాలా కార్యక్రమం చేసి ఈరోజు మా స్వామి వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో భోజన కార్యక్రమాలు, అలాగే ఫ్రూట్స్ కార్యక్రమం చేయడం చాలా సంతోషం తెలియజేసుకుంటూ కార్యక్రమానికి వచ్చేసినటువంటి శ్రీనివాసరెడ్డి ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆశు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమం నిర్వహించడం చాలా శుభపరిణామం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేసుకుంటున్నాం. జై హింద్. కొంతమూరు శ్రీ యోగాంబ సమేత శ్రీ కామకోటేశ్వర స్వామి దేవాలయంలో యాగ సంకల్పంతో ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు కాతేరు రోడ్లో యోగాంబ సమేత శ్రీ కామకోటేశ్వర స్వామి దేవాలయంలో శిఖర జీవధ్వజ నవగ్రహ సహిత పంచాయాతన ప్రతిష్ఠా మహోత్సవానికి శుభారంభం చేశారు. కంచిపీఠం ఆస్థాన సిద్ధాంతి లక్కవజుల సుబ్రహ్మణ్య సిద్ధాంతి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, డాక్టర్ టివి నారాయణరావు, వేలూరి బాలాజీ, కాకరపర్తి రామారావు, స్వర్గీయ డాక్టర్ నూకల వెంకట్రావు కుమార్తె గంటివల్లి, చల్లా ప్రవీణ్, ప్రముఖ పురోహితులు గూడపట్టి సూర్యబాబు తదితరులు హాజరయ్యారు. జగద్గురు శ్రీ శంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి, శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వార్ల దివ్య ఆశీస్సులతో ఈ నెల 24వ తేదీ బుధవారం యోగాంబ సమేత శ్రీ కామకోటేశ్వర స్వామి వారి స్థిర ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహిస్తారు. డాక్టర్ నూకల వెంకట్రావు, నూకల మాణిక్యాంబ దంపతుల కుమారులు, కుమార్తె, కుటుంబ సభ్యులు కలిసి నిర్మాణం చేసిన ఈ ఆలయాన్ని శ్రీ కంచి పీఠానికి ధారదత్తం చేశారు.
చేశారు. సకల భువన చక్ర ప్రతిష్టాపక శ్రీ చక్ర ప్రతిష్టా విఖ్యాత యశోలంకృతానాం నిఖిల భాషండ షండ కంటకోద్ఘాటనేన విశదీకృత వేద వేదాంత మార్గ షణ్మత ప్రతిష్టాపకాచార్య జగద్గురు శ్రీమత్ శంకర భగవత్పాదాచార్యాణాం అధిష్టానే సింహాసనాభిషిక్త శ్రీ సుదర్శన మహాదేవేంద్ర సరస్వతి వర్య శ్రీమత్ శంకర విజయేంద్ర సరస్వతి శ్రీపాదానాం తదందేవాసి వర్య శ్రీమంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం పరిత్యజ్య మౌనం వ్రటాధస్థితం చ వ్రజన్ భారతస్య ప్రదేశాత్ ప్రదేశం మధుస్యంతి వాచా జనాన్ ధర్మమార్గేణ గిన్ శ్రీ జయేంద్రో గురుర్భాతి చిత్తే నమామి శంకరాన్ వాక్య విజయేంద్ర సరస్వతి శ్రీగురుం శిష్టమార్గారుణేతారం సన్మతిప్రదం సత్యనారాయణ ప్రగుణలీనస్య యః పరస్స మహేశ్వరः సద్యోజాతం ప్రపత్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవస్వమాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ హవామహే సఖాయ ఇంద్రమూతయే ఓం నమః శంభవే తమయో భవే నమః శంకరాయ తమయస్కరాయ తమయో విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోష్టమ్యతే స్థో విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవేత్వా సంపత్నక్షత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అవః క్షేత్రాణి సంజయన్నో ఇంద్ర ఏనమధి వనస్పతిః రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాశ్వం ధారయతాం ధ్రువం గ్రహాణామత్యంతు శుభానుకూల్యతా ఫలసిద్ధిరస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవాత్రవిణమాయం విశ్వే దేవాసో అధివోచతామే దేవి దేవి నారాయణ నమోస్తుతే శ్రీ నారాయణాభ్యాం నమః మహేశ్వరాభ్యాం నమః వాణే హిరణ్యగతిదాం నమానాం గ్రహాణామత్యంత శుభానుకూల్యతా ఫలసిద్ధిరస్తు भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमान व्यवहारिकान्द्रमानेन श्री पराभवनाम इदावत्सरेत्तरायणे दक्षिणागिरे ग्रीष्मर्तौ श्रीमति अखिलाण्ड कोटि ब्रह्माण्ड नायकस्य देवदेवात्मकस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थम् अवतीर्णस्य परशुभगोत्रोद्भवस्य पञ्चायतनदेति योगाम्बा समेत రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి 4వ వార్డు ఇన్ఛార్జ్ నక్కా దేవి వరప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని నగర తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి 4వ వార్డు ఇన్ఛార్జ్ నక్కా దేవి వరప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని నగర తెలుగు యువత నాయకులు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఐఎల్డిడి సమీపంలోని పలుకు చెవిటి మోగ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పెన్సిళ్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలను సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమైన నాయకులు వారి విద్యాభ్యాసం అవసరాల గురించి తెలుసుకొని భవిష్యత్తులో కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, విద్య ద్వారానే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వారికి ప్రోత్సాహం అందించారు. నగర తెలుగు యువత కార్యదర్శి పందిరి మహాదేవుడు, కోటిలింగాల సత్రం డైరెక్టర్ తాడి దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నక్కాదేవి పార్టీ బలోపేతం కోసం, యువత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే సమాజంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టి పేద నిరుపేద విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రి అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కే వలి, మురపాక సత్యనారాయణ, కొట్టాపు గణపతి, చంద్రగిరి మణికంఠ, ఆనంద్, మల్లేష్, వినోద్, భవానీ శంకర్, రాజేష్, సాయి, రాజన్, కిరణ్, సురేష్ తదితర తెలుగు యువత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన
రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నక్క దేవన్న జన్మదిన సందర్భంగా మన ఐడిజిటి దగ్గర పలువు చౌకీ మోగా స్కూల్ అంటే పుష్పంలో కార్యక్రమం చేద్దాం. మా దేవన్న ఎలాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ప్రోత్సాహం ఎలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. హ్యాపీ బర్త్డే నక్క దేవన్న. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. యోగాతో ఆరోగ్యమే మహాభాగ్యం. కోటిలింగాల ఘాట్లో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగాతో ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణమే లక్ష్యం. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ఒత్తిడికి యోగా దివ్య ఔషధం. కలెక్టర్ కీర్తి చేకూరి. మా నాయకుడిని కులం చట్రంలోకి లాగొద్దు. 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి విస్మరించి పవన్ పై విమర్శల కందుల. ఇందిరా సత్యనగర్ బాధితులకు న్యాయం చేయాలి. పీజీఆర్ఎస్ లో కమిషనర్ కు టీకే విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.